హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో డెలివరీ అయ్యాక కింద కూర్చోవచ్చా లేదా, ఎన్ని రోజుల పాటు కూర్చోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, గర్భం దాల్చిన తర్వాత మనము ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా కింద కూర్చోవడం పడుకోవడం లాంటివి చేయొచ్చా లేదా. డెలివరీ కాకముందు అయితే ఖచ్చితంగా మనము కింద పడుకోవచ్చండి. బేబీకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సర్విక్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలా కాకుండా డెలివరీ అయ్యాక నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎలా పడుకోవాలి అంటే, మామూలు 3 మంత్స్ అయినా బెడ్ మీద పడుకోవాలి ఖచ్చితంగా. 3 మంత్స్ అయినా అట్లీస్ట్ 3 మంత్స్ మనము బెడ్ మీద పడుకోవాలి, కింద పడుకోకూడదు. ఎందుకంటే కొంచెమైనా మనకు కటింగ్ లాగా చేసుంటారనమాట. అక్కడ ప్రెషర్ అనేది పడి మనకి కుట్లు నొప్పులయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇంకా సి సెక్షన్ అయిన వాళ్ళు, సిజేరియన్ అయిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే, అట్లీస్ట్ 6 మంత్స్ అయినా మనము బెడ్ మీదనే పడుకోవాలి. కూర్చునేటప్పుడు కూడా కింద పీటలాగా ఏదైనా వేసుకొని, లేకపోతే చైర్‌లోనో, లేకపోతే చిన్న బల్లలాగా వేసుకొని దానిపైన అయితే కూర్చోవాలండి. స్టిచెస్ అనేది ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కనీసం మనము ఒక 1 ఇయర్ పాటు పైన అనేది పడుకుంటే బెస్ట్ అండి. పడుకునేటప్పుడు కింద పడుకోకూడదు. మాకు ఈ బెడ్ సౌకర్యం లేదు, మేము పైన పడుకోవడానికి ఇష్టం లేదు అన్నవాళ్ళు అట్లీస్ట్ 6 మంత్స్ అయినా మనము పైన అనేది పడుకోవాలి. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆ కుట్లు అనేది విడిపోకుండా, బాగా పచ్చిగా కాకుండా, అలాగే పెయిన్ అనేది లేకుండా బాగా ఆరిపోయి బాగా నయమైతే ఎక్కువగా అవుతుందండి ఈ విధంగా ఉన్నప్పుడు. ఓకేనా. ఈ విధంగా మనము సి సెక్షన్ అయిన వాళ్ళు అట్లీస్ట్ 1 ఇయర్, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 3 మంత్స్, అలాగే డెలివరీ కాకముందైతే కింద పడుకోవచ్చండి. సర్విక్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ లెటర్స్ ఉన్నాయి, నేమ్స్ చూడండి ఒకసారి.